హలో గైస్, దిస్ ఇస్ వెంకీ అశ్లేష్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ప్రజెంట్ మనము ఆసిఫాబాద్ జిల్లాలోని రెబ్బన మండలం దగ్గర ఉన్న గంగాపూర్ జాతరకి అయితే వెళ్తున్నాము. సో గంగాపూర్ జాతర చాలా ప్రాముఖ్యమైనది, చాలా ఓల్డ్ చరిత్ర అవుతుంది దీనికి. ఆ చరిత్ర వీడియోలో ముందుకెళ్తున్న కొద్ది అయితే చెప్తాను. ప్రజెంట్ మనం ఇక్కడ గోలెట్టి సిహెచ్పి దగ్గర అయితే ఆగినాం. సో ఇక్కడ నుంచి రెబ్బనకి ఒక 5 to 6 కిలోమీటర్స్ ఏమి ఉంటుంది. ఆ రెబ్బన్ నుంచి మళ్ళీ లోపలికి వెళ్ళడానికి ఇంకో 5 కిలోమీటర్స్ అయితే ఉంటుంది. దీని చరిత్ర పూర్తిగా తెలుసుకోవాలంటే వీడియో చివరి వరకు అయితే చూడండి, చాలా మంచిగా ఉంటుంది. So high I'm hypnotized. What's up is down, what's left is right. Chasing stars and holding you. I can't see the end, but we'll see it through. Times don't fly too high. Be sure to keep the ground in sight. Fly forever if you keep it tight. Love the world but keep the sky on your mind. గంగాపూర్ దగ్గరకి అయితే రీచ్ అయినామండి. ఇప్పుడు చూసుకున్నట్లయితే ఆటో స్టాండ్ దగ్గర అయితే ఉన్నాం. ఇక్కడ బైక్ అయితే పార్క్ చేసినాము. ఇక్కడ కార్ కి సపరేట్ స్టాండ్ ఉంది, బైక్ కి సపరేట్ స్టాండ్ ఉంది, ఆటోకి సపరేట్ స్టాండ్ ఉంది. అక్కడ దూరంగా చూసుకున్నట్లయితే టీఎస్ఆర్టీసీ బస్ స్టాండ్ అక్కడ ఉంది. డైరెక్ట్ గా బెల్లంపల్లి నుంచి బస్సెస్ కూడా అవైలబుల్ గా ఉన్నాయి. మనకి ఆటో చార్జ్ వచ్చేసి 50 రూపీస్, కార్ చార్జ్ వచ్చేసి 100 రూపీస్. అదే విధంగా బైక్ తెచ్చినట్లయితే 30 రూపీస్ ఏమో. సో ఇప్పుడు ఇక్కడ నుంచి మనం దర్శనానికి అయితే వెళ్దాము. అండ్ ఇది వెంకటేశ్వర స్వామికి సంబంధించిన జాతర. ఈ రోజు ప్రత్యేకమైనది ఏంటంటే వెంకటేశ్వర స్వామిది అక్కడ తిరుమల కొండ మీద ఉన్న టెంపుల్ అయితే ఒక గంట సేపు ఏమో క్లోజ్ చేసి వెంకటేశ్వర స్వామి సయాన ఇక్కడికి వస్తాడని చెప్పి ఒక ప్రతీక ఇక్కడ. సో జాతర మొత్తం క్లియర్ గా అయితే చూపిస్తాను, నాతో పాటు రాండి. కార్ పార్కింగ్ దగ్గర అయితే ఉన్నాము. ఇదంతా చూసినట్లయితే కార్ పార్కింగ్ చూడండి చాలా పెద్ద ఉంది. సో ఇక్కడ బైక్ పార్కింగ్ కూడా ఉంది. ఈ గంగాపూర్ జాతర ప్రతి ఏడాది మాఘమాసం పౌర్ణమి రోజున అయితే జరుగుతుంది. దానికి లక్షల్లో అయితే జనాభా వస్తారు ఈ చుట్టుపక్కల మొత్తం జిల్లాల నుంచి. ఒకసారి చూడండి ఎంతమంది ఉన్నారు, చాలా క్రౌడ్ అయితే ఉంటుంది. జాతరలో చాలా రకాల వస్తువులు అయితే కనిపిస్తూ ఉంటాయి కదా. సో వాటి గురించి పూర్తిగా వీడియోలో చెప్తాను మనకు దర్శనం అయిపోయిన తర్వాత. సో ఇప్పుడు దర్శనానికి అయితే వెళ్ళిపోదాం నేరుగా. ఈ ఏరియా ఏ విధంగా ఉంటుందంటే ఆ వైపు అయితే కొండలు ఉంటాయండి, అక్కడ కనిపిస్తున్నాయా, ఆ వైపు అయితే కొండలు ఉంటాయి. కొండలకు ఆనుకొని టెంపుల్ అయితే ఉంటుంది. టెంపుల్ దగ్గరకి అయితే వచ్చేసామండి. ఒక టెంపుల్ అయితే కనిపిస్తుంది చూడండి. భక్తులు అయితే చాలా మంది ఉన్నారు. ఆ క్యూ లైన్స్ చూడండి. అసలు దర్శనానికి ఎంత టైం పడుతుందో తెలియదు. ఫ్రీ దర్శనం ఉంటుంది, 50 రూపీస్ దర్శనం ఉంటుంది, అలాగే 100 రూపీస్ దర్శనం అయితే ఉంటుంది. సో ఇక్కడ నుంచి లోపలికి వెళ్దాము. ఆ టెంపుల్ కానుకొని కొండ అయితే ఉంటుంది. ఆ విధంగా ఈ వెంకటేశ్వర స్వామి ఆ కొండలో అయితే కొలువై ఉన్నాడు. ఒక్కసారి క్రౌడ్ చూడండి ఎంతమంది ఉన్నారో. టెంపుల్ కానుకొని ఒక చిన్న నది అయితే ఉంటుందండి. చిన్నగా ఉంటుంది చాలా. ఒకప్పుడు అయితే చాలా నీళ్లు ఉండేవి. ఇప్పుడు ఈ పక్కకైతే డ్యామ్ కట్టిండ్రు, దానివల్ల కొంత నీరు అయితే అటు సైడ్ అయితే ఆగిపోతుంది. ఇప్పుడైతే దర్శనానికి అయితే పోదాం. అదే విధంగా ఈ టెంపుల్ చరిత్ర తెలుసుకుందాం. ప్రజెంట్ మనము గంగాపూర్ జాతర టెంపుల్ దగ్గరికి అయితే వచ్చేసాము. ఈ టెంపుల్ శ్రీ వెంకటేశ్వర స్వామి వారి టెంపుల్.
ఇది 13వ శతాబ్దంలో అయితే నిర్మించారు. ఇప్పుడు దీని చరిత్ర అయితే తెలుసుకుందాం మనము. 13వ శతాబ్దంలో ముమ్మడి పోతాజీ అనే వ్యక్తి ప్రతి ఏడాది తిరుమలకైతే వెళ్లేవాళ్ళు. వృద్ధాప్యం కారణంగా అలాగే అనారోగ్యం కారణంగా అతనైతే ఒక సంవత్సరం అయితే వెళ్ళలేదు. వెంకటేశ్వర స్వామికి ప్రియమైన భక్తుడు ముమ్మడి పోతాజీ. సో ముమ్మడి పోతాజీ గారు వెళ్ళని పక్షాన మనకి వెంకటేశ్వర స్వామి నేరుగా ముమ్మడి పోతాజీ గారికి కలలో కనిపించి, నేను ఇక్కడ ఉన్న కొండలైతే కొలువై ఉన్నాను, మీరు ఆ కొండని చెక్కినట్లయితే ఖచ్చితంగా నేను బయటపడతాను అని చెప్పి కలలో కనిపించి చెప్పడం జరిగింది. ఆ తర్వాత ముమ్మడి పోతాజీ ఈ కొండలో వెంకటేశ్వర స్వామిని అయితే గుర్తించడం జరిగింది. అప్పుడు కట్టారు ఈ టెంపుల్. అప్పటి నుంచి ప్రతి ఏడాది మాఘ పౌర్ణమి రోజున ఇక్కడ జాతర అయితే జరుగుతుంది. ఆ జాతరకి లక్షల సంఖ్యలో అయితే జనం అయితే వస్తూ ఉంటారు. సో వెంకటేశ్వర స్వామి కూడా ఈ రోజు తిరుమల వదిలి ఇక్కడికి వస్తారని చెప్పి ప్రతీక. సో మీరు ఎంతమందికి చరిత్ర తెలుసో కింద కామెంట్ అయితే చేయండి. అలాగే తెలియని వాళ్ళకైతే ఈ వీడియో అయితే షేర్ చేయండి. ఇప్పుడు మనమైతే టెంపుల్ లోకి దర్శనానికి అయితే వెళ్దాము. దర్శనానికి వేల సంఖ్యలో అయితే జనాలు క్యూ లైన్ లో అయితే ఉన్నారు. भजले राम नाम सुखधाम, भजले राम नाम सुखधाम, भजले राम नाम सुखधाम। तेरा पूरन हो सब काम, तेरा पूरन हो सब काम, भजले राम नाम सुखधाम, भजले राम नाम सुखधाम। చాలా త్వరగా అయితే దర్శనం దగ్గరికి అయితే వచ్చేస్తాము. संत समागम, संत समागम, संत समागम, संत समागम करे निरंतर, संत समागम करे निरंतर, जग से हो। ఇక్కడ కనిపిస్తున్న దర్శనం లైన్ ఫ్రీ దర్శనం అండి. చూడొచ్చు ఈజీగా 4 to 5 అవర్స్ అయితే పట్టేలాగా ఉంది. ఇది మొత్తం ఓవర్ వ్యూ ఇక్కడ నుంచి చూడాలనుకుంటే. చూడండి క్రౌడ్ నార్మల్ గా లేరు, చాలా ఎక్కువగా అయితే వచ్చారు ఇవాళ ప్రతి ఏడాది కంటే. సో ఇప్పుడే దర్శనం కంప్లీట్ చేసుకొని బయటకైతే వచ్చాను. సో అది టెంపుల్. ఈ పక్కకి ఆనుకొని గోవిందరాజస్వామి టెంపుల్ కూడా ఉంటుంది. ఇదంతా ఒక కొండ. ఈ కొండలోనే శ్రీ వెంకటేశ్వర స్వామి అయితే వెళ్తుండే. ప్రజెంట్ ఇక్కడ అన్నదానం దగ్గరికి అయితే వచ్చాము. చూడొచ్చు చాలా మంది అయితే ఉన్నారు. ఈ విధంగా అయితే ఒక లడ్డు ఉంది, ఒక కర్రీ, ఒక పప్పు, బానే ఉంది చూడడానికి మెనూ అయితే. చూడండి క్రౌడ్ వచ్చేసి మామూలుగా లేరు, చాలా ఎక్కువగా అయితే ఉన్నారు. చిన్నప్పుడు ఇలా జాతరలకు వచ్చినప్పుడు ఏ వస్తువు చూస్తే ఆ వస్తువు కొనుక్కోబుద్ది అయ్యేది. ఇప్పుడు మన చేతి నిండా పైసలు ఉన్నప్పటికీ ఏది కొనుక్కోలేం. లైఫ్ చేంజెస్ ఎవ్రీథింగ్. మనకి గంగపూర్ జాతరలో ఫేమస్ అంటే ఎప్పటి నుంచో ఇవండి మనకి చెరుకు గడలు చాలా ఫేమస్. ఒకప్పుడు ఇక్కడ చెరుకు తోట కూడా ఉండే. ఇప్పుడు కాలక్రమేణా తెలంగాణలో ఈ చెరుకు తోటలు కానివ్వండి, మన సన్ఫ్లవర్ తోటలు కానివ్వండి, ఇవన్నీ అయితే అసలు సాగు చేయడమే మర్చిపోయారు జనాలు. ఇక్కడ చెరుకు చాలా ఎక్కువగా అమ్ముతారు, చాలా ఫేమస్ కూడా. 100 రూపాయలకే బ్యాగ్ అట. ఏ బ్యాగ్ అయినా 100 రూపాయలకేనట. చూడొచ్చు ఇవన్నీ క్యాప్స్, గ్లాసెస్, బెల్ట్, అన్ని రకరకాల చిన్నపిల్లల బొమ్మలు. క్రౌడ్ ఇప్పుడే మెల్లిమెల్లిగా కొద్దిగా అయితే తగ్గుతుంది. ఇవాళ ఎండ అయితే మామూలు లేదండి, ఎండ అయితే బీభత్సంగా ఉంది. అటుగాక జనాలు కూడా చాలా ఎక్కువగా అయితే వచ్చేసారు. దీని యొక్క చరిత్ర అయితే పూర్తిగా చెప్పినా కదా, గంగపూర్ జాతర అసలు ఏ విధంగా ఆవిర్భవించింది అని చెప్పి. సో అందరికి అర్థమైంది అనుకుంటున్నా. ఈ నాలెడ్జ్ మీ ఒక్కరి దగ్గరనే ఆగిపోవడానికి వీల్లేదు. మీ బంధువులకి, మీ మిత్రులకి అందరికైతే షేర్ చేసి వాళ్ళకి కూడా ఈ నాలెడ్జ్ అయితే అందించండి. అలాగే మీరు ఎక్కడి వారైనా సరే ఇటు సైడ్ వచ్చినట్లయితే, ఈ ఆసిఫాబాద్ రేపన్న సైడ్ వచ్చినట్లయితే ఖచ్చితంగా ఈ టెంపుల్ అయితే వీక్షించండి. వీడియో చివరి వరకు చూసినందుకు ధన్యవాదాలు. మళ్ళీ కొత్త వీడియోతో మీ ముందుకైతే వస్తాను. అప్పటి వరకు స్టే ట్యూన్డ్. థ్యాంక్ యూ.